వేస్తున్నానండి. ఆ కోసంబరని తమిళంలో అంటారు. వడపప్పు నానబెట్టి అంటే శ్రావణ మాసం కదా మనకి. ఇంకా నిన్న చలివిడి పెట్టాను, ఈవేళ వడపప్పు పెడుతున్నాను. శుక్రవారం అది మంచిది అమ్మవారికి. వడపప్పు గ్లాస్ పప్పు నానబెట్టినాను 2 గంటలు. శుభ్రం కడిగిస్తుంది, తువ్వాల మీద వేసాను, తెల్లటి గుడ్డ మీద పొడి పొడి ఆడుతూ వచ్చింది. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ఒకప్పుడు వేస్తున్నాను. మామిడికాయలు ఉంటాయి కదా గట్టిగా, మామిడికాయలు చిన్న చిన్న పీసులు తీసుకున్నాను. నైవేద్యానికి వేస్తే బాగుంటుందని ఇలా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేస్తాను. కొంచెం పోపు పెడతాను. కొంచెం నూనె వేసి ఆవాలు వేసానండి, కొంచెం వేసాను. ఇది కొంచెం వేగాక చిన్న ఇంగు వేయాలి. కొంచెం ఇంగు వేసాను. కొంచెం ఆవాలు వేగాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు చిన్న చిన్న తీసుకుంటే నోట్లో వెళ్ళినా పర్వాలేదు. పెద్దవి కాకుండా చిన్న పీసులు చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం వేసుకున్నాను. పోపు ఇంట్లో వేసుకున్నాను. క్యారెట్ కూడా కోరుకుని ఉంచుకున్నాను. ఇది కూడా ఇలా కప్పులో సగం సగమే వేసాను. 3 మామిడికాయ ముక్కలు, కొబ్బరికూరు, క్యారెట్ కోరుకున్నాను. ఇలా కలిపిస్తున్నాను. మామూలుగా పంచదార నానబెట్టి పప్పు నీళ్ళు తీసి పంచదార వేసి నైవేద్యం పెడతాము. అదొకటి వడపప్పు. అది మనం ఎక్కువ మా తెలుగు వాళ్ళందరూ అలా పెడతాము. ఇది తమిళ వాళ్ళు చేస్తారు ఇలాగా. వాళ్ళైతే అన్నంలో కూడా ఇది పిండి వంటలో కొంచెం కొంచెం వేస్తారు వడ్డానికి. పెసరపప్పు కుసుమ చేశాను. ఈ దేవుడికి నైవేద్యం పెట్టడానికి. చూడండి, లైక్ చేయండి అందరూ.